ప్రముఖ నటుడు, వ్యాపారవేత్త, తెలుగు, తమిళ చిత్రాల్లో ఎక్కువగా నటించినటువంటి సెలబ్రిటీ 2003లో విడుదలైన ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ అనే తెలుగు సినిమాలో నటించి మన టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి వ్యక్తి. ఈ సినిమాకి పోసాని కృష్ణమూర్తి గారు స్టోరీ రాయడం జరిగింది. కొంతమందిని చూసినా చూడకపోయినా దూరం నుంచే చూసి చెప్పొచ్చు ఎలాంటి వారు అని. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తూ అందరి హృదయాలను సంపాదించుకున్నటువంటి మన తెలుగు టాలీవుడ్ సెలబ్రిటీ ఒక తమ్ముడిగా, ఒక కొడుకుగా, ఫ్రెండ్గా, లవర్ బాయ్గా యాక్ట్ చేసి తనదైన స్టైల్లో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకోవడమే కాకుండా తన పర్సనల్ విషయానికి వస్తే ఒక కొడుకుగా, భర్తగా, తండ్రిగా, వ్యాపారవేత్తగా, యాక్టర్గా బిజీగా సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నటువంటి మన తెలుగు సెలబ్రిటీ శివబాలాజీ గారి ఇంటి హోమ్ టూర్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మణికొండ మరిచేటి నుంచి స్టార్ట్ అవుతున్నాము టువర్డ్స్ ఓయి కాలనీ అండ్ దర్గా. అండ్ దాంతోపాటు ఇదే రూట్లో చాలామంది సెలబ్రిటీస్ హోమ్స్ ఉంటాయి. సో వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నారంటే చూడొచ్చు. అండ్ శివబాలాజీ గారి ఇంటికి ముందే రోజా గారి ఇల్లు ఉంటుందన్నమాట. మన యాక్ట్రెస్ అండ్ పొలిటీషియన్ అయినటువంటి రోజా గారు. సో చాలామంది చూసి ఉండొచ్చు, బట్ కొంతమంది కోసమని ఈ వీడియో చేస్తున్నమాట. సో ఇలాగే కొంచెం ముందుకెళ్ళాలి. ఇక్కడ రైట్ సైడ్ విజేత సూపర్ మార్కెట్ ఉంది కదా, రైట్ సైడ్ కొంచెం ముందుకెళ్ళి మనం రైట్ తీసుకుంటే సుడిగాలి సుధీర్ గారి ఇల్లు వస్తుంది. సో అదే రూట్లో నాగబాబు గారి ఇల్లు కూడా ఉంటుందన్నమాట, ఇదే రూట్లో. సో ఇలాగే మనం కంటిన్యూ వెళ్ళాలి. ఫ్రెండ్స్, సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ కానీ వారి హోమ్స్ కానీ ఎలా ఉంటాయని తెలుసుకోవాలని చాలామందికి ఆ క్యూరియాసిటీ ఉంటుంది. సో మన ఛానల్లో అటువంటి సినిమా ఇండస్ట్రీకి మరియు పొలిటికల్ లీడర్లకు సంబంధించినటువంటి హోమ్స్ మీకోసమని మన ఛానల్లో పోస్ట్ చేసి అవైలబుల్గా ఉంచుతున్నాము. సో ఇందుకోసమని మన ఛానల్ని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ప్రతి ఒక్కరికి నా చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. సో చాలామంది నా ఛానల్ చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ నుంచి నేను ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మరింత బూస్టప్ ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి. సో దాంతోపాటు మీకు ఎవరైనా సెలబ్రిటీస్ కానీ వారి హోమ్స్ కానీ చూడాలనుకుంటే కనుక కాంబాస్లో కామెంట్ చేయండి. మీకోసమే తప్పకుండా నేను చేయగలుగుతాను. సో ఫ్రెండ్స్, ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ రైట్ సైడ్ హరివిల్ అనే ఒకటి గేటెడ్ కమ్యూనిటీ అని ఉంటుందన్నమాట. సో అది దాటేసి వెళ్ళాలి. కొంతమందికి ల్యాండ్ మార్క్స్ తెలియట్లేదు కదా, సో అందుకోసమని చెప్తున్నమాట. సో ఇక్కడ రైట్ సైడ్ క్రోమా ఉంది కదా, దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఒకటి కమాన్ ఉంటుంది, పంచవతి కమాన్ అన్నమాట, పంచవతి కాలనీ కమాన్. సో దాంట్లోకి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ స్ట్రేట్గా వెళ్ళాలి. సో ఇక్కడ వైట్ బిల్డింగ్ ఉంది కదా, సో అక్కడ రైట్ తీసుకోవాలి ప్రజెంట్. సో ఇది మా ఎమ్మెల్యే గారి ఇల్లు అనమాట ఇది. సో ఇలాగే కొంచెం ముందుకెళ్ళి మనం లెఫ్ట్ తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, మనం ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇక్కడ లెఫ్ట్ తీసుకున్న తర్వాత కొంచెం ముందుకెళ్తే మనకు లైట్గా రెడ్ కలర్లో ఉంటుందన్నమాట, లైక్ మెరూన్ కలర్ బిల్డింగ్ అన్నమాట. ఇది వింటేజ్ టవర్స్ బిల్డింగ్ నేమ్. సో ఇదే అని మీకు తెలియాలంటే కనుక ప్రూఫ్ ఏంటి అని చాలామంది అడగొచ్చు. సో ఏంటంటే శివబాలాజీ గారు కొన్ని అవుట్డోర్స్కి వెళ్ళేటప్పుడు తీసినటువంటి కొన్ని వీడియోస్ ఉంటాయి అన్నమాట. సో దాంట్లో ఈ బిల్డింగ్ ఉంటుందన్నమాట. సో దీంట్లో థర్డ్ ఫ్లోర్లో ఉంటారు.
అక్కడ మనకు సెక్యూరిటీ వాళ్ళని కూడా అడిగాను అనమాట, ఇదే బిల్డింగా కాదని. సో ఆ సెక్యూరిటీ వాళ్ళతో కూడా కొన్ని వీడియోస్ తీసాను అనమాట. బాయ్ శివబాలాజీ గారు వీళ్ళు ఇదేనా? అంటే ఫస్ట్ థర్డ్ ఫ్లోర్ ఉంటారా? అంటే మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు? వాచ్మెన్. అంటే మిమ్మల్ని పలకరిస్తుంటారా? మామూలు కిందికి బయటకు వెళ్తుంటారా సింగిల్గానే షాపింగ్కి అట్లాంటివి? అవునా? అదే కొన్ని వీడియోస్ చూశానమాట, ఇదే అని నేను ఇక్కడ సర్చ్ చేసుకుంటూ వచ్చానమాట. అదే ఇదేనో కాదని ఒక డౌట్ వచ్చినట్లు. సో వాళ్ళు కార్స్ ఎక్కడ పెడుతుంటారు? జైలో 500. ఓహో అదా, ఓకే ఓకే. సో ఎన్నేళ్ళ నుంచి ఎక్కడ ఉంటారు ఇక్కడ? ఫస్ట్ నుంచి ఉంటున్నారా? అంటే ఇక్కడ ఓన్ హౌస్ అనే రెంట్కా? ఓన్ హౌసేనా? వాళ్ళ పిల్లలతో పాటు ఇక్కడ ఉంటారు ఫ్యామిలీ కంప్లీట్గా? అందరు ఇక్కడ ఉంటారు. ఓకే ఓకే బాయ్. ఓకే థ్యాంక్ యూ బాయ్.